భారత కమ్యూనిస్టు పార్టీ పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం నర్సరావుపేట పట్టణంలో సిపిఐ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ఎత్తున సిపిఐ శ్రేణులు ఇళ్ల స్థలాల అర్జీదారులు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిన మేరకు ప్రతి పేదవాడికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయి ఉన్న టిడ్కో గృహాలను మౌలిక వసతుల ఏర్పాటు అర్హులైన పేదలందరికీ టిడ్కో గృహాలను పంపిణీ చేయాలని ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం పల్నాడు జిల్లా కలెక్టర్కి అర్జీల సమర్పణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి కామ్రేడ్ ముప్పల నాగేశ్వరరావు, సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, సహాయక కార్యదర్శులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు సిపిఐ వినుకొండ, నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకులు ఉలవలపూడి రాము, చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి కార్యదర్శి తాళ్ళూరి బాబురావు, మాచల నియోజకవర్గ కార్యదర్శి ఎం శ్రీనివాసరెడ్డి, మహంకాళి సుబ్బారావు, పెదకూరపాడు నియోజకవర్గ కార్యదర్శి మునుగోడు శ్రీనివాసరావు, ఏ పవన్ కుమార్, వైదాన వెంకట రంగయ్య, పత్తిపాటి నాగరాజు, మాచర్ల బాబురావు, కారంపూడి షేక్ సైదా, నాగమణి తదితరులు ఉన్నారు. సమితి ఆధ్వర్యంలో ఈ రోజున పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో మన జిల్లాలోని 7 నియోజకవర్గాల నుండి ఇళ్ళు లేనటువంటి, ఇళ్ల స్థలాలు లేనటువంటి, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని వెంటనే నెరవేర్చాలని ఈ జిల్లాలోని నిరుపేదలందరికీ కూడా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాన్ని వెంటనే మంజూరు చేయాలని, ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయి ఉన్నటువంటి టిడ్కో గృహాలను వెంటనే వాటికి మౌలిక వసతులు, సదుపాయాలు ఏర్పాటు చేసి వెంటనే టిడ్కో గృహాలను అర్హులైన లబ్ధిదారులందరికీ పంపిణీ చేయాలని, ఏదైతే సూపర్ 6 పథకాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు హామీగా ఇచ్చిందో వెంటనే సూపర్ 6 పథకాలని అమలు చేయాలని ఈ రోజున పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి దగ్గరికి మేమందరం కూడా వేలాది మంది అర్జీల సమర్పణ కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పేద ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.